హలో డియర్ టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్లో ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ డెమోస్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో ప్రత్యేకంగా హై స్కూల్ డెమో ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేయడానికి వెళ్ళబోతున్నా నేను చెప్పబోయే ఈ కొన్ని కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోగలిగితే ఖచ్చితంగా మీ డెమో అన్నది 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కీ పాయింట్స్ ఏంటి అంటే, ఇక్కడ మనకి బోర్డు మీద కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసరికి 4 కీ కాన్సెప్ట్స్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి టాపిక్ అండ్ ప్రిపరేషన్, సెకండ్ వన్ వచ్చేసరికి టాపిక్ ఇంట్రడక్షన్, థర్డ్ వన్ వచ్చేసరికి రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి బ్లాక్ బోర్డ్ యూసెస్. వీటితో పాటు మీరు ఏదైనా టిఎల్ఎం ప్రిపేర్ చేసినట్లయితే అది మీ హై స్కూల్ డెమోకి యాడ్ ఇన్ అవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి టాపిక్ అండ్ ప్రిపరేషన్. సో ప్రతి డెమోకి ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవుతాం కదా, వాటికి వీటికి మళ్ళీ ఎందుకు మీరు కొత్తగా టాపిక్ గురించి చెప్తున్నారంటే, ఇక్కడ మీరు చిన్న క్లాసెస్కి ప్రిపేర్ అయినప్పుడు టాపిక్ మీకు చిన్నగా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ బట్టి మీరు చెప్పే టాపిక్ కంప్లీట్గా కొత్తది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఎక్కువగా తీసుకుంటాం. బట్ మీరు హై స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళకి ఆ టాపిక్స్ అన్నీ కూడా ముందుగానే కాస్త అవగాహన ఉండి ఉండొచ్చు. కాబట్టి మీరు ఏదైతే టాపిక్ ప్రిపేర్ అవుతున్నారో ఆ టాపిక్ గురించి మీకు 100% అవగాహన ఉండాలి. సో దానికోసం మీరు ఎలాంటి టాపిక్ ఎంచుకున్నా థరలీ ప్రిపేర్ అవ్వాలి. అంటే మేబీ మధ్యలో మీ డెమో ఎవరైతే తీసుకుంటున్నారో స్టూడెంట్స్ లేదా అక్కడ ఉన్న టీచర్స్ మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. సో టాపిక్ గురించిన 100% నాలెడ్జ్ అన్నది మీ దగ్గర ఉండాలి. సో ఇక్కడ ప్రీ ప్రైమరీ ప్రైమరీలో చేసినట్టుగా చిన్న టాపిక్తో వెళ్ళిపోయి కంప్లీట్ చేసేద్దామంటే కుదరదు. ఖచ్చితంగా టాపిక్ అన్నది బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ టాపిక్ అనేది చాలా పెద్ద కీ రోల్ పోషిస్తుంది మీ డెమోలో. ఖచ్చితంగా మీ డెమోకి టాపిక్ అనేది కింగ్ అనమాట. మీరు ఏదైతే డెమో ప్రిపేర్ అవుతున్నారో ఆ టాపిక్ గురించి మీకు పూర్తి అవగాహనతో పాటు ఆ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలంటే చాలా ఈజీగా అర్థం అవ్వాలి పిల్లలకి. సో ఇంత ఈజియెస్ట్ వేలో చెప్పగలిగితే అంత ఈజీగా, అంటే ఇక్కడ చూసే వాళ్ళకి ఎలా అనిపించాలంటే ఈ టాపిక్ ఇంత బాగా మీకన్నా ఇంకెవ్వరు చెప్పలేరేమో అన్నట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడు ప్రిపేర్ అయ్యే టాపిక్సే ప్రిపేర్ అవ్వాలండి. ఏదైనా కొత్తది చూస్ చేసుకోవాలా అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే, ఏ టాపిక్ మీరు బాగా చెప్పగలరో ఆ టాపిక్ని ఎంచుకోండి. టీచర్గా జాయిన్ అయిన తర్వాత మనం అన్ని టాపిక్స్ చెప్తాం, అది వేరే కాన్సెప్ట్. ఇక్కడేంటి, ఒక అరగంటలో లేదా ఒక 20 నిమిషాల్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే, ది బెస్ట్ అనిపించుకోవాలంటే ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ గురించిన నాలెడ్జ్ 100కి 100% ఉండాలి. సో హై స్కూల్ అనేది ఖచ్చితంగా టాపిక్స్ కాస్త డిఫికల్ట్గా ఉంటాయి, బాగా ప్రిపేర్ అవ్వాలి. అవసరమైతే ఒక 2-3 రోజులు మీరు దానికి టైం కేటాయించినా కూడా ఖచ్చితంగా పూర్తి అవగాహన అయితే ఉండాలి. చెప్పాను కదా, మీరు చెప్పే టాపిక్ మీకంటే బాగా ఎవ్వరు చెప్పలేరు అన్నంత బాగా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ప్రిపరేషన్కి ఏం చేయాలంటే, వన్ అండ్ ఓన్లీ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మీకు మిర్రర్ ప్రాక్టీస్లో మీరు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో అవి మీకు మీరుగా తెలుసుకోగలుగుతారు. సో ఖచ్చితంగా మిర్రర్ ప్రాక్టీస్ చేయండి. కొత్తగా ఎవరైతే టీచింగ్కి వెళ్తున్నారో వాళ్ళకి ఇది చాలా చాలా అవసరం. బాగా మిర్రర్ ప్రాక్టీస్ చేస్తే మీరు టాపిక్ని అనుకున్న దానికంటే బాగా డెలివర్ చేయగలుగుతారు. సో టాపిక్ గురించి అవగాహన ఉండాలి, పూర్తిగా టాపిక్ కోసం ప్రిపేర్ అయిపోయి ఉండాలి. సో ఈ ప్రిపరేషన్లో ఏమేమి యాడ్ చేసుకోవాలి? సో ఇక్కడ టాపిక్ ప్రిపరేషన్లో మనం ఏం యాడ్ చేసుకోవాలంటే, ఆ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్. సో ప్రతి డెమోలో చెప్పేదే, టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి. సో నేనేం చెప్తానంటే, ఖచ్చితంగా డిఫికల్ట్ క్వశ్చన్స్కి వెళ్ళకూడదు. టాపిక్ స్టార్టింగ్లో పిల్లలకి తెలిసినవి అయినప్పటికీ మళ్ళీ అడగాలి. సో వాళ్ళకి ఒక ఉత్సాహం వస్తుంది అనమాట, నేను చెప్పాలి అని. సో ఎప్పుడైతే మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారో పిల్లలందరూ కూడా మీ వైపు టర్న్ అవుతారు, మీ క్లాస్ ఇంకాస్త బాగా ముందుకెళ్ళడానికి బాగుంటుంది. సో టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్, మీరు ఏదైతే టాపిక్ ప్రిపేర్ అవుతున్నారో దానికి దగ్గరగా ఉండే క్వశ్చన్స్ ముందే పేపర్ మీద రాసుకోండి. ముందేం అడగాలి, టాపిక్ మధ్యలో నేను ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, టాపిక్ ఎండింగ్లో రివిజన్ చేయడానికి నేను ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, జనరల్ ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పాలి. ఎప్పుడు కూడా మీరు ఏదైనా టాపిక్ చెప్తూ ఉంటే ఎప్పుడైతే మీరు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వాడతారో, కొన్ని సబ్జెక్ట్స్కి ఇది వర్కౌట్ అవ్వకపోయినా కొన్ని సబ్జెక్ట్స్కి లైక్ సైన్స్ కానీ ఇంగ్లీష్ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా, ఒక స్టోరీ చెప్తున్నా, ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి మీ టాపిక్లో ఇంక్లూడ్ చేస్తారో పిల్లలు ఇంకాస్త ఎక్కువగా మీతో ఇంటరాక్ట్ అవుతారు. సో మ్యాక్సిమం ఏంటంటే
ద మోస్ట్ ఈజియెస్ట్ వే మీకు ఎప్పుడు వస్తుంది, ఏదైతే మీరు వాళ్ళకి తెలిసింది జనరల్గా జరిగే సిచ్యువేషన్స్తో మీ టాపిక్ని కంపేర్ చేసి చెప్తారో వాళ్ళు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ మధ్య నేను వేదాంతు సంథింగ్ ఒక ఛానల్లో చూశాను, మ్యామ్ ఫిజిక్స్ గురించి చెప్పినప్పుడు ఒక ట్రైన్ని కంపేర్ చేస్తా ఫిజిక్స్లో జరిగే ఎలక్ట్రాన్స్ వాటి గురించి చెప్తూ ఉంటారు. అలా చెప్తే పిల్లలకి ఎంత ఈజీగా అర్థమవుతుంది. సో మీరు ఏదైతే చిన్న టాపిక్ చెప్తున్నారో ఆ చిన్న టాపిక్ వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది, మీరు చాలా బాగా చెప్తున్నారన్న మంచి ఫీలింగ్ మీ మీద కలుగుతుంది. సో ఎప్పుడు కూడా ఎక్కువ ఎగ్జాంపుల్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి టాపిక్ ఇంట్రడక్షన్. సో ఇక్కడే మనం మాట్లాడేసుకున్నాం. ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఏవైతే ఇంట్రడక్షన్ క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా టాపిక్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ప్రీవియస్గా ఏవైతే ప్రిపేర్ అయ్యారో ఆ క్వశ్చన్స్ అడుగుతారు, టాపిక్ గురించిన చిన్న క్లూ ఇస్తారు, తర్వాత మీరు మీ టాపిక్ ఏం చెప్పబోతున్నారో దాన్ని రివీల్ చేసి బ్లాక్ బోర్డ్ మీద రాయాలన్నమాట. సో మీరు ఏదైతే టాపిక్ చెప్పబోతున్నారో ఆ టైటిల్ని రాయాలి. నెక్స్ట్ వచ్చేసరికి రిలేటెడ్ క్వశ్చన్స్. ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లోనే ఇవన్నీ రాసేసుకున్నారు కాబట్టి టాపిక్ మధ్యలో ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, అవి ఈజీ అయినా డిఫికల్ట్ అయినా స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి, ఆన్సర్స్ తీసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ బోర్డ్ యూసేజ్. మీకు ప్రైమరీలో పెద్దగా యూజ్ చేయకపోయినప్పటికీ హై స్కూల్ సెషన్కి వచ్చేసరికి ఖచ్చితంగా మీరు బ్లాక్ బోర్డ్ యూజ్ చేస్తున్నారా లేదా అన్నది కూడా చూస్తారు. మ్యాక్సిమం బ్లాక్ బోర్డ్ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. లైక్ ఇంగ్లీష్ అనుకోండి, డిఫికల్ట్ వర్డ్స్ రాయడానికో లేదు ఏదో ఒక టాపిక్ గురించి చెప్పబోతున్నారు, ఆ టాపిక్ పేరు ఎవరు రాశారు, ఆ రైటర్ పేరు లేదా ఆథర్ పేరు, పోయిట్ పేరు, దాని గురించి రాయడం. నెక్స్ట్ ఏవైనా డిఫికల్ట్ సెంటెన్సెస్ వస్తే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాయడం. మ్యాథ్ అయితే ఆటోమేటిక్గా మనం బ్లాక్ బోర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఈవెన్ సైన్స్ అయినా అంతే, ఏవైనా కొత్త నేమ్స్ వచ్చినా సైంటిస్ట్ నేమ్స్ వచ్చినా అవన్నీ కూడా బ్లాక్ బోర్డ్ మీద మనం రాస్తూ ఉండాలి. ఖచ్చితంగా బ్లాక్ బోర్డ్ యూసేజ్ కూడా మార్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఫిజికల్గా కనిపించేవన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టీఎల్ఎం చెప్పాను కదండి, అది మీ ఇంట్రెస్ట్ డిపెండ్ ఆన్ యువర్ టాపిక్. మీరు చెప్పే టాపిక్కి రిలేటెడ్గా ఏదైనా టీఎల్ఎం దొరికితే ఖచ్చితంగా మీరు అది యూజ్ చేస్తే మీ డెమో ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకు కంటికి కనిపించే అంశాలు. కనిపించని కొన్ని అంశాలు ఉంటాయి, అవేంటి అని అంటే కాన్ఫిడెంట్. మీరు చాలా కాన్ఫిడెంట్గా టాపిక్ చెప్పగలగాలి. ఎప్పుడైతే ఈ టాపిక్ మీకు మాత్రమే వచ్చు, ఇంకెవ్వరికి రాదు, నేను చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అనుకుని వెళ్ళి చెప్తారో ఖచ్చితంగా ది బెస్ట్ ఇవ్వగలుగుతారు. మళ్ళీ చాలా భయం ఉంటుంది, మనకంటే వాళ్ళకి అన్నీ వచ్చు, మేబీ నేను తప్పు చెప్తున్నానేమో, ఏదైనా మిస్టేక్ వచ్చిందేమో, ఇలా ఆలోచిస్తుంటాం. సో మీరు చెప్పేటప్పుడు మిస్టేక్ వచ్చినా అది పెద్ద ఇబ్బంది ఏం కాదు, అది వాళ్ళు ఏం కన్సిడర్ చేయరు. మీరు టాపిక్ ఎలా డెలివర్ చేస్తున్నారు అన్నది మాత్రమే చూస్తారు. సో మిస్టేక్స్ ఆర్ కామన్. ఆ మిస్టేక్ గురించి మనం అక్కడ ఆగిపోయి అయ్యో సార్ సారీ సార్ అని కంగారు పడకూడదు. మీరు ఏదైతే టాపిక్ చెప్తున్నారో ఒక ఫ్లోలో దాన్ని కంటిన్యూ చేసేయాలి. సో మళ్ళా చెప్తున్నాను, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే అంత ఈజీగా మీ డెమో అన్నది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐ కాంటాక్ట్. ఒక్కరికే చెప్తూ ఉంటారు కొంతమంది, అలా అస్సలు చేయకూడదు. క్లాస్లో 10 మంది పిల్లలు ఉంటే 10 మందిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. 20 మంది ఉంటే 20 మందిని, ఫస్ట్ బెంచ్ టు లాస్ట్ బెంచ్, ప్రతి పిల్లాడిని మీరు టాపిక్ చెప్తున్నప్పుడు అమ్మో సార్ నా వైపే చూస్తున్నారు, మ్యామ్ నా వైపే చూస్తున్నారు, నేను చాలా అలర్ట్గా ఉండాలి, మేబీ నెక్స్ట్ నన్ను అడుగుతారేమో అన్నట్టుగా వాళ్ళలో ఆ అటెన్షన్ అన్నది క్రియేట్ చేయాలి. ఈవెన్ మీరు క్లాస్ చెప్పినప్పుడు కూడా అంతే, అందరినీ చూస్తూ మీ టాపిక్ని కవర్ చేయాలి. నెక్స్ట్ పని వచ్చేసరికి మీ వాయిస్. మీరు ఎంత గట్టిగా చెప్పగలుగుతారో అంత గట్టిగా చెప్పండి. కొంతమంది ఏంటంటే అస్సలు వినబడదు, వాయిస్ చాలా లోగా చెప్తూ ఉంటారు. వన్స్ మీరు టీచింగ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ వాయిస్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. బట్ స్టార్టింగ్లో మాత్రం ఖచ్చితంగా మీ వాయిస్లో మంచి బేస్ ఉండాలి. సో ఎప్పుడైతే మీ వాయిస్ బాగుంటుందో ఖచ్చితంగా పిల్లలు లేదా అక్కడున్న మేనేజ్మెంట్ ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు, డెమో కూడా చాలా బాగా కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి కమ్యూనికేషన్. మ్యాక్సిమం మీరు ఇంగ్లీష్లో డెమో టాపిక్ ప్రిపేర్ అయ్యి చెప్తే చాలా బాగుంటుంది. మేబీ అది డిఫికల్ట్ అయినప్పటికీ 1-10 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు బాగా చెప్పగలుగుతారు. చాలా మంది మనలో భయపడే పెద్ద అంశం ఇదే. బట్ మీరు ఎప్పుడైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీకు ఆ టాపిక్ అన్నది అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఇంకా మీరు డెమోకి వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే, ఆ స్కూల్లో ఏ సిలబస్ వాడుతున్నారు. అంటే మనకి చాలా సిలబస్లు ఉంటాయి, స్టేట్ ఉండొచ్చు, ఐసిఎస్సి ఉండొచ్చు, సిబిఎస్ఈ ఉండొచ్చు. సో ఆ టాపిక్స్ని మనం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఏ టాపిక్ ఎంచుకోవాలన్నది ముందు ఆ స్కూల్ గురించి అక్కడ వాడే సిలబస్ గురించి తెలుసుకోండి. అలాగే అక్కడ బైలింగ్వెల్ అంటే తెలుగు ఇంగ్లీష్ వాడచ్చా లేదా ఇంగ్లీష్లో మాత్రమే చెప్పాలా, ఇది కూడా ప్రీవియస్ టీచర్స్ ఎవరైతే వర్కింగ్ ఉన్నారో వాళ్ళని అడిగి
మీరు ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం కొన్ని స్కూల్స్లో ఎలా ఉంటుంది, కొన్ని స్కూల్స్లో ఎలా ఉండదు. చాలామంది అనుకోవచ్చు మన తెలుగును వాడకపోవడం దురదృష్టకరమని, బట్ తప్పదు. ప్రజెంట్ సినారియో ఎలా ఉంది కాబట్టి మనం దాన్ని మార్చలేం. కాబట్టి గో విత్ ద ఫ్లో అనమాట. ఎలా అయితే అది ఉందో మ్యాక్సిమం మీరు కూడా టర్న్ అవడానికి ట్రై చేయండి. మనం కూడా ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం అన్న ఆ పాజిటివ్ వేలో ఆలోచిస్తూ మ్యాక్సిమం అలా చెప్పడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మనకి నచ్చినా నచ్చకపోయినప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ప్రాధాన్యత ఉంది అనేది వాస్తవం. మనకు నచ్చినా నచ్చకపోయినా మనం యాక్సెప్ట్ చేయాల్సిన ట్రూత్ ఇది. సో చెప్పాను కదండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు ఏదైతే కమ్యూనికేషన్ అనుకుంటున్నారో అది మీ టాపిక్ బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. మంచి వాయిస్తో చక్కగా టాపిక్ని కన్క్లూడ్ చేయండి. సో ఇవన్నీ మీరు చెప్పగలిగితే మీరు హై స్కూల్లో ఏ టాపిక్ చెప్పినా కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మీరు అక్కడ టీచర్గా జాయిన్ అయిపోతారు నెక్స్ట్ డేకి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.